ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రాన్ని ఒక్కసారిగా మార్చేస్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన ఆ తీర్పు యావత్ రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించింది. గత కొద్ది రోజులుగా ఉత్కంఠభరితంగా సాగుతున్న పేర్ని నాని కేసులో హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తుది తీర్పు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతుంది. ఉదయం నుంచే కోర్టు ప్రాంగణం కిక్కిరిసిపోగా ఇరుపక్షాల లాయర్ల మధ్య జరిగిన వాదోపవాదాలు కోర్టు హాల్ను దద్దరిల్లేలా చేశాయి. ఈ కేసు కేవలం ఒక వ్యక్తికి సంబంధించింది మాత్రమే కాదని, వ్యవస్థల పనితీరును నిదర్శనమని న్యాయమూర్తులు వ్యాఖ్యానించడం గమనార్హం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కొన్ని కీలక నిర్ణయాలు మరియు అధికారిక వ్యవహారాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనపై దాఖలైన పిటిషన్ల విచారణ కోర్టు విసిగిపోయే నిజాలను పరిగణలోకి తీసుకుంది. వాదనల సమయంలో ప్రభుత్వ తరపున న్యాయవాదులు మరియు ప్రతిపాదులు తరపున వాదించిన సీనియర్ కౌన్సిల్స్ మధ్య పదునైన వాగ్వివాదం చోటు చేసుకుంది. సాక్ష్యాధారాల సమర్పణలో జరిగిన జాప్యంపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ముఖ్యంగా పేర్ని నానిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి సాంకేతిక ఆధారాలు పరిశీలించిన తర్వాత న్యాయస్థానం కఠినమైన వైఖరి అవలంబించింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు బాధ్యతాయుతంగా వెలగాలని, లేని పక్షంలో వ్యవస్థల పట్ల ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతుందని కోర్టు హెచ్చరించింది. ఈ క్రమంలోనే భూమి కంపించే రీతిలో వెలువడిన ఆ తీర్పు రాజకీయ నాయకులకు ఒక గట్టి హెచ్చరికగా నిలిచింది. ప్రజాస్వామ్యంలో ఎవరూ చట్టానికి అతీతులు కారని మరోసారి స్పష్టమైంది. తీర్పు వెలువడిన వెంటనే రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ తీర్పు వల్ల భవిష్యత్తులో అధికార యంత్రాంగంపై ఎట్లాంటి ప్రభావం పడుతుందన్న ఆందోళన ఒకవైపు కనిపిస్తుండగా, మరోవైపు న్యాయం గెలిచిందని బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో పేర్ని నాని పాత్రపై కోర్టు చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఉండకూడదని చెబుతూనే తప్పు చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని కోర్టు స్పష్టం చేసింది. సుదీర్ఘంగా సాగిన ఈ న్యాయ పోరాటంలో అనేక మలుపులు చోటు చేసుకున్నాయి. ప్రతి విచారణలోనూ కొత్త కోణాలు వెలుగులోకి రావడం వల్ల ఈ కేసు సర్వత్రా ఆసక్తి నెలకొంది. చివరకు హైకోర్టు ఇచ్చిన ఈ చరిత్రాత్మక తీర్పుతో ఒక అధ్యాయం ముగిసినట్లయింది. ఈ తీర్పు ప్రభావం కేవలం ఆంధ్రప్రదేశ్ మీదగానే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ విశ్లేషకులు దృష్టి ఆకర్షించింది. అధికారంలో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు చట్టబద్ధంగా లేకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదురవ్వాల్సి ఉంటుందని ఆ తీర్పు ఉదహరించింది. పేర్ని నాని కేసులో వచ్చిన ఈ ఫలితం రాబోయే ఎన్నికల సమీకరణాలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. కోర్టు హాల్లో న్యాయమూర్తులు వెలువరించిన ప్రతి మాట ఒక శాసనంలా వినిపించింది. పౌర హక్కుల పరిరక్షణ మరియు అధికార దుర్వినియోగం నిరోధంలో న్యాయ వ్యవస్థ పోషించే పాత్రను ఈ తీర్పు పునరుద్ఘాటించింది. మొత్తానికి హైకోర్టు ప్రాంగణం నుంచి వెలువడిన ఈ సంచలన నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది అనడంలో సందేహం లేదు. బాధితులకు ఊరటనిస్తూ, తప్పు చేసిన వారికి కళ్ళు కప్పేలా కాకుండా కళ్ళు తెరిపించేలా ఈ తీర్పు సాగింది.